ఓకేనా అన్న, నమస్తే అన్న. హాయ్. సో మనందరం కూడా అల్లు అర్జున్ కేసులో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తలేదని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎట్టకేళ్ళకి ఈరోజు స్పందించారు. సో ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపించింది? అన్నారు కదా సారీతో అదే గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారనే డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. నిజంగా ఇప్పుడు ఎందుకంటే అంత ప్రాణం అయితే మళ్ళీ తిరిగి రాదు బాస్. స్పందించడం ఏదో వేగంగా స్పందించుంటే అందరూ, ఎందుకంటే సీఎం గారు స్పందించినాకే 1/1 చెక్కులు రావడం జరిగింది. అదే ఏదో ముందే స్పందించుంటే ఇంత దాకా వచ్చేది కాదని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా వాళ్ళంతా ఒకటే కాబట్టి ఇంకా ఈ ఉద్దేశంలో అయినా సినీ పరిశ్రమ ఆయన పిలిచి ఆయన సమస్యలు మాట్లాడడం జరిగింది. ఏదో ఒకటి మంచిగా జరిగిందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు సినీ పరిశ్రమ అండ్ ప్రభుత్వం కలిసి చేస్తే ప్రజలకు కూడా ముఖ్యమే కదా. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్కి చాలామంది ఫ్యాన్స్ వెయిటింగ్లో ఉన్నారు. ఆ పుష్ప 2కి జరిగేంత అంటే డ్యామేజ్ కాకుండా టికెట్ల ప్రైస్ కూడా తగ్గడం వల్ల కొంతమంది హ్యాపీగానే ఉన్నారు. ఫ్యాన్స్ మేబీ బెనిఫిట్స్ పడకపోవడం, అంటే బెనిఫిట్స్ వాళ్ళు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రాణాలు మళ్ళీ రావు కాబట్టి బెనిఫిట్స్ లేకపోతే ఏంటి ఒక డే ముందర పొద్దున ఫ్రెష్గా సినిమా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి కొంతమంది ఏమో అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడారంటున్నారు, ఇంకొంతమంది ఎవరికి కాకుండా ఇద్దరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, కొంతమంది ఏమో హానెస్ట్గా మాట్లాడారు అంటున్నారు. మీకేమనిపించింది? హానెస్ట్గానే మాట్లాడినారు. ఇద్దరికి సపోర్టింగ్ అంటే ఇప్పుడు జరిగింది 4th, స్పందించింది 11th 12th. ఈ మధ్యలో స్పందించుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. అప్పటి వరకు ఆ బాబు గురించి కూడా ఎవరు పట్టించుకోలే. సీఎం గారు చెప్పినాక వెళ్ళి అందరూ పట్టించుకున్నారు కాబట్టి అది కొంచెం ముందు స్పందించుంటే ఇంకా బాగుండింది అనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు చెప్పారని నా అభిప్రాయం అండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఉద్దేశం ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఈ కేసు అనేది January 10th వాయిదా పడింది. సో ఆల్మోస్ట్ అల్లు అర్జున్కి శిక్ష పడొచ్చు అని అందరు ఫిక్స్ అవుతున్నారు. మీరేమంటారు దాన్ని? అంటే ఆయన A11గా చేర్చడం జరిగింది కాబట్టి ఫస్ట్ A1 ఉన్న వాళ్ళ మీద ఎక్కువ శిక్ష పడింది. అది కాకుండా అక్కడ అంత కెమెరాల్లో తొక్కింది ఎవరో కూడా చూడొచ్చు. కానీ ఒక ఫేమస్ పర్సనాలిటీ మీదే ట్రిగ్గర్ పెట్టారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని స్పందించారు. ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయిందని నా అభిప్రాయం. ఎందుకంటే రెండు గవర్నమెంట్లకు సత్సంబంధాలు ఉంటేనే కదా అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు బాగుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి తరఫున కాకుండా టైం గ్యాప్ అనేది కవర్ చేసి ఉంటే బాగుండని అన్నారు అంతే. అదే ఉద్దేశం తప్ప ఆయన అల్లు అర్జున్కి సపోర్ట్గా అండ్ సీఎం గారికి సపోర్ట్గా ఏం మాట్లాడలేదు. క్యాజువల్గా అంటే 5 నిమిషాల్లో పోయేది అన్ని రోజులు లాగారు అన్నట్టు అన్నారు ఆయన అంతే. ఓకే ఓకే అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. సో ఈరోజు మనం ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాము డిప్యూటీ సీఎంగా అంటే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కేసు మీద ఎప్పుడు రియాక్ట్ అవుతారు ఏంటి అని. చాలామంది కోపం ఉన్నాడు, అందుకోసం ఆయన రియాక్ట్ అవుతలే అన్నారు. సో ఎట్టకేళ్ళకి అయితే ఈరోజు రియాక్ట్ అయ్యారు. సో ఆ వర్డ్స్ విన్న తర్వాత మీకేమనిపించింది? అన్న, ఆయన చెప్పిన దాంట్లో అయితే మిస్టేక్ ఏం లేదని అనిపిస్తుంది. ప్రీవియస్లీ కూడా మనం ఇక్కడ యాజ్ ఏ తెలంగాణ పర్సన్గా మనం మాట్లాడుకున్నా కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్లో అల్లు అర్జున్ గారిది మిస్టేక్ ఉందని చెప్పేసి అందరికీ తెలుసు, ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్కి కూడా తెలుసు. బట్ ఏంటంటే దాన్ని యాజ్ ఏ ఫ్యాన్గా వాళ్ళని అపోజ్ చేయడానికి ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి ఆ ఉద్దేశంగా ఉన్నారు. కానీ యాజ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆలోచిస్తే మాత్రం అది తప్పని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న వ్యాఖ్యలు వింటే కొంచెం అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సపోర్ట్ అని కాదన్న, ఆయన డైరెక్ట్గానే చెప్పాడు. బట్ మనం అది ఒకవేళ ఇండైరెక్ట్గా అర్థం చేసుకున్నా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసింది ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది కరెక్టే. తన వేలో తను యాజ్ ఎ పొలిటికల్గా ఏదైతే మనము ఒక లీగల్గా ప్రాసెస్కి వెళ్ళాలి, దాంట్లో ఏదైతే ప్రాసెస్ కరెక్ట్ అనుకుంటున్నామో ఆ విధంగానే అతను వెళ్ళాడు. అల్లు అర్జున్ దాంట్లో కూడా ఆ విధంగానే వ్యవహరించిన, ఒక సెలబ్రిటీ అనేది చూడలేదు, నార్మల్ పర్సన్ అని ఏం చూడలేదు అనే విధంగానే చెప్పిండు ఆయన. అంటే ఇక్కడ ఎవరికి నొప్పించుకోకుండా ఇక్కడ అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, ఇక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అట్లా అనుకోవచ్చు. బట్ ఏంటంటే అల్లు అర్జున్కి కంప్లీట్గా సపోర్ట్ చేసిండు అనేది అయితే మనం అనుకోలేము. ఎందుకు అని అంటే కనుక అదంది మిస్టేక్ ఉన్నట్టే చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాంట్లో ఖచ్చితంగా అది మిస్టేక్ ఉన్నది, మనం అలా చేయకుండా ఉంటే బాగుండేదని ఒక ఉద్దేశంగానే ఇచ్చాడు. ఫర్దర్గా కూడా ఈయన అటువంటి పాయింట్ రేజ్ చేయడం వల్ల, అతను ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మళ్ళీ తను ఒకవేళ తెలంగాణకు వచ్చిన ఇప్పుడు ఫర్దర్గా ఆడియో ఫంక్షన్ ఇలాంటివి ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవి రేజ్ కాకుండా ముందే తను అనేది అది ఇక్కడ క్లోజ్ చేసేసాడు. సో ఖచ్చితంగా తను ఇలా క్లోజ్ చేసినా చేయకుండా తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో అయితే 100% కరెక్ట్ అనేసి నా ఒపీనియన్ అన్న. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు మనకు January 10th అయితే విచారణ వాయిదా వేశారు. సో మరి దాని తర్వాత ఆల్మోస్ట్ 80% కూడా ఆయనకు శిక్ష పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు. సో ఖచ్చితంగా పడుతుండొచ్చు అంటారా, కాపాడుతుండొచ్చు అనుకుంటారు ఎవరైనా? యాక్చువల్గా పడుతుంది అనేసి అయితే చెప్పలేమన్నా, ఎందుకంటే అతను అంత పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆలోచిస్తారు. ఈవెన్ మనకి తను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఎఫ్ఐఆర్ దాంట్లో ఇచ్చారో ఇతన్ని A13 సంథింగ్ A12 కింద A11 కింద యాడ్ చేశారని చెప్పారు. సో ముందే ఏదైతే ఉందో అది థియేటర్ యాజమాన్యాన్ని వాళ్ళని యాడ్ చేశారు.
సో కాబట్టి వాళ్ళ దగ్గర వరకు వెళ్ళి అది క్లోజ్ అయితే ఛాన్సెసే 90% ఉంటాయి. ఈ సెలబ్రిటీ వద్దకు వచ్చి ఇతన్ని మళ్ళీ జైల్లో వేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే రావు. ఎందుకంటే ఫర్దర్గా అది ఎఫెక్ట్ అనేది ఇండైరెక్ట్గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడుతుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి వాళ్ళు ప్రాసెస్ అనేది చేస్తారు. పడుతుందని అయితే చెప్పలేం బ్రో. 90% ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అనేది ఉండదు. బట్ ప్రొసీజరల్గా వెళ్తారు కదా కామన్గా. సో అలాంటివి ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉంటే జరుగుతాయి అంతే. అంతకుమించి అయితే అతనికి డైరెక్ట్గా ఖచ్చితంగా శిక్ష పడుతుంది, తను జైల్లో ఉంటాడు ఇట్లా అనే సిచ్యువేషన్స్ అయితే లేవు. అంటే ఇప్పటివరకు కొంతమంది ఏమో యాజమాన్యం తప్పు అంటున్నారు, కొంతమంది ఖచ్చితంగా అల్లు అర్జున్ అని ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. అంటే మీ ఒపీనియన్లో ఏమనుకుంటున్నారు, ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు ఈ కేసులో? యాక్చువల్గా నా ఒపీనియన్ ప్రకారం అయితే కనుక బ్రో, యాజ్ ఎ ఫస్ట్ డేగా అంత పెద్ద అతను చాలా పెద్ద సెలబ్రిటీ ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే పుష్ప మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. అట్లాంటి టైంలో తను ఫస్ట్ డే దట్టు నైట్ టైంలో రావడం అనేది కొంచెం అది మైనస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే అక్కడ యాజమాన్యం కూడా థియేటర్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ వాళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ వాళ్ళది ఉంటుంది, తర్వాత అల్లు అర్జున్ గారిది. వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారికైనా ఈ మేనేజ్మెంట్ వాళ్ళకైనా థియేటర్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మేమంతా మీకు సపోర్ట్ అనేది మేము ప్రొవైడ్ అనేది చేయలేము సెక్యూరిటీని, సో కొంచెం మీరే ఆలోచించుకొని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఏర్పాటు చేసుకోండి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చామని పోలీస్ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మిస్టేక్ అయితే కనుక థియేటర్ సైడ్ అండ్ అల్లు అర్జున్ వాళ్ళ సైడే ఉంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఈరోజు అల్లు అర్జున్ కేసు మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపించింది? నేనైతే ఆ వీడియో చూడలేదు. ఏమన్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? అంటే గోటుతో పోయేదాన్ని గొడ్ల దాకా తెచ్చుకున్నారన్నారు అండ్ అల్లు అర్జున్ ఒక్కరిని ఒంటరి చేశారన్నారు. సో ఈ విధంగా ఆల్మోస్ట్ చూస్తే అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూ అయిపోయింది. ఆమె చనిపోయింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇంకనైనా ప్రజలు సిగ్గు తెచ్చుకొని చిన్నపిల్లలు ఓ మాదిరి వయసు ఉన్న వాళ్ళు ఫస్ట్ రోజే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. 10 రోజులు ఆగి చూడండి. హీరో మారడు, హీరోయిన్ మారదు, పాటలు మారవు, ఏమంత ఆగట్లేదు మీకు. ఫస్ట్ రోజే వెళ్ళాలి సినిమాకి. ఎవడన్నా చెప్పాడు గంజాయి తాగితే కూడా అంజాయి వస్తుంది, తాగుతావు రోజు. ఇట్లాంటి లబ్బాటు కబుర్లు కాకుండా ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళకుండా కొంచెం తగ్గాక క్రౌడ్ పిల్లలు ఉన్నవాళ్ళు మెయిన్. ఇప్పుడు ఆ బిడ్డ చచ్చిపోయింది, వస్తుందా ఫస్ట్ రోజు వెళ్ళినందుకు వాళ్ళలాగా? అది వెళ్ళకపోతే ఉండేదిగా. ఫస్ట్ రోజు ఒక హీరో వస్తుందంటే ఎక్కడన్నా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ప్రేక్షకులు ఆలోచించే సినిమాకి వెళ్ళండి. యూత్ వెళ్తారు, తోసుకుంటారు, వస్తారు. మన చెంటు బిడ్డలను వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వారం ఆగి చూడండి, లేదా 10 రోజులు ఆగి చూడండి. డబ్బులు లేవా అసలు వెళ్ళమాకండి. ఒక 2 నెలల తర్వాత టీవీలో వేస్తాడు, మా టీవీలోను ఈ టీవీలోను 2 కాళ్ళు పైకెత్తి చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో కూడా ఫస్ట్ షోకి వెళ్ళాలని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి చచ్చిపోతే ఎవడు మన 15 కోట్లు 20 కోట్లు ఇచ్చాడు, నీ కూతురు వస్తుందా, నీ భార్య వస్తుందా? రాదుగా. పని చేసుకుంటే లక్షణంగా తినొచ్చు 3 పూట్ల. పెళ్ళం పోతే రాదు, బిడ్డ పోతే రాదు. ఇది ఆలోచించుకొని ఇకనైనా ప్రజలు ఫస్ట్ షోకే వెళ్ళాలనే మూర్ఖత్వం తగ్గించుకొని వారం తర్వాత చూడండి ప్రశాంతంగా. సినిమా చూడొద్దని నేను చెప్పట్లా. ఎవరిది? ప్రతి ఒక్కరిది తప్పే. జనాలది తప్పు లేదా? పోయి హీరో వస్తున్నాడు అని చెప్పి చిన్న బిడ్డను చూసుకొని తొక్కి తెంగలేదా అంతమంది? అది జనాలది కూడా తప్పు. అందరిని ఏది తెంగాలి ఇంక లోపల. జరిగిపోయింది. ఇక మీద ఇలాంటివి జరగకుండా చూడాలి, అది అందరి బాధ్యత. అంటే ఇక్కడ అందరి తప్పు ఉన్నప్పటికీ మరి అల్లు అర్జున్ ఒక్కరిని ఎందుకు ఆర్నర్ చేస్తున్నట్టు? ఆర్గ్యుమెంట్ ఫస్ట్ అతనే కదా, అతను రావడం వల్ల జరిగిందనే కదా అంటారు. ఇప్పుడు హీరో రాకపోతే అంతగా క్రౌడ్ తొక్కిసలాట అయితే అవ్వదు కదా. ఆయన రావడం ఇప్పుడు తెలుసు. ఫస్ట్ సినిమా ఒక హీరో, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న అతను వెళ్తే ఆల్మోస్ట్ నేను కూడా ఇప్పుడు అక్కడ వచ్చాడు అల్లు అర్జున్ అంటే నేను కూడా పరిగెత్తా. మీరు ఆడ మైకులు దింగి అటు వెళ్తారు, నాతో ఎందుకు మాట్లాడతారు? అది ఎవడికుండే క్రౌడ్ అది కదా. ఆయన తప్పు కూడా ఉంది. కానీ ఇక మీదట ఇలాంటి జరగకుండా చూసుకోవాలని అందరూ చెప్తున్నారు. జనాలు ముందు ఆలోచించండి. ఫస్ట్ రోజే సినిమాకి వెళ్ళాలని ఏం లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే సినిమాకి వెళ్ళండి, చూడండి. చిన్న బిడ్డలని చంటి బిడ్డలని ఫస్ట్ రోజు సినిమాకి తీసుకెళ్ళి ఇబ్బంది పడద్దు. ఇప్పుడు పుష్ప వల్ల ఏమైనా గేమ్ చేంజర్కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా సార్? కలెక్షన్స్ పరంగా అవ్వచ్చు, లేదా ఇలాంటి క్రౌడ్ పోలింగ్ వల్ల ఏం ఎఫెక్ట్ పడదన్న. సబ్జెక్ట్ బాగుంటే ఎవడన్నా చూస్తాడు. మన లక్కీ భాస్కర్ ఉంది, ఎంత బాగుంది సినిమా. సబ్జెక్ట్ ఉండాలి కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అని కదా, ఎక్కడికైనా వెళ్ళిపోదు. ఓకే, అంటే ఆ రేంజ్ హిట్ అవ్వదేమో కదా మరి. పుష్ప ఇప్పుడు 2000 కోట్లు పెట్టింది అంటే ఇప్పుడు 10,000 కోట్లు వస్తుంది మనకి. ఎవరికేమన్నా ఎత్తారా? వాళ్ళే నుంచి వాళ్ళే బంజా చేస్తారుగా. కాకపోతే సినిమాలో చూడాలి. బడ్జెట్లో రెవెన్యూ ఆ రేంజ్ ఈ రేంజ్. అల్లు అర్జున్ ఇప్పుడు ఒకవేళ 1000 కోట్లు 1500 2000 కోట్లు వస్తుంది రామ్ చరణ్కి. అల్లు అర్జున్ రేంజ్ ఏమన్నా తగ్గిపోద్దా? వాళ్ళు బాగానే ఉంటారు. పెద్దవాళ్ళు సామెత ఒకటి ఉంది, పెళ్ళోళ్ళు బాగుంటారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎదవాలని. అట్లా ఉంటుంది. వాళ్ళు హీరోలు వాళ్ళు ఒకటే, వాళ్ళ బంధువులు వాళ్ళు ఒకటే. అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరంజీవి ఇంటికి వెళ్ళి పలకరించలేదా? పైకి వచ్చి కబుర్లు చెప్తారు గురు అందరూ. వాళ్ళ ఫ్యామిలీలో ఒకటికి ఇబ్బంది అయితే మనం వెళ్ళమా? ఎన్ని కబుర్లు.
ఇకనైనా అందరూ ఆలోచించి సినిమాకి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలని అయితే తీసుకెళ్ళొద్దు. ఇది నా విన్నపం. దయచేసి ఆలోచించండి. భార్య పోయినా బిడ్డ పోయినా తిరిగి రాదు. సినిమా పోతే మళ్ళీ వస్తుంది. ఒక సినిమా రిలీజ్ అయిందంటే 100 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని ఆలోచించుకొని సినిమాకి వెళ్ళండి. ఈయనను అటు సైడ్ వెళ్తాను నేను. ఏదో ఒకటి కానీ ఓకేనా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఈరోజు అల్లు అర్జున్ కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. సో ఆయన చెప్పిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు మీకు అనిపించింది? సో ఆయన ప్రజలుగా సపోర్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా సరే ఆయన ప్రజలుగా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆయన సినిమాలో ఆయన రియల్ హీరోలా కాకుండా ఒక రియల్ హీరోలాగా ఆయన స్పందించడం జరిగింది. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో యాజ్ ఎ నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాదు కానీ బట్ ఇలాంటి సీజ్ ద షిప్ కానీ ఇలాంటి వ్యాఖ్యలతో నేను ఆయనకి మంచి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయిపోయినా. సో పొలిటికల్ పరంగా డిప్యూటీ సీఎం అంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలా కాకుండా ఒక ఎమ్మెల్యే హోదాలా కానీ ఒక కార్పొరేట్ హోదాలాగా ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి రోడ్ వేసినా సరే ఆ రోడ్డు క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసి చాలా కష్టపడుతున్నారు. సో ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వడంలో అసలు తప్పే లేదు. సో రాబోయే ఎలక్షన్స్లో కూడా ఆయన సీఎం ఇచ్చినా లేకుంటే పక్క రాష్ట్రంలో ఆయన్ని సీఎం చేసినా సరే 100% ప్రజలు చేసిన వ్యాఖ్యలలో చూసుకుంటే అల్లు అర్జున్ని ఒంటరి చేసేసారు, అదేవిధంగా ఆయన ప్రజలకి అభివాదం చేయడం తప్పు లేదు ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇవి వింటే అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది. మీరేమంటారు? సో అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేయడం కాదు బట్ ఫర్దర్గా గేమ్ చేంజర్ ఆడియో లాంచ్ ఉంది. సో అక్కడ ఏదైనా కాంట్రవర్సీ ఆప్షన్ ఉంది కాబట్టి ఆయన ముందే స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఓకే, అంటే కొంతమంది ఏమో అటు ఇటు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాడు, అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరు తక్కువ చేసి మాట్లాడలేదు అంటున్నారు. ఓ సో మీకు అట్లా అనిపించిందా? సో ఆయన లెవెల్ తగ్గట్టు మాట్లాడారు ఆయన. సో ఒక నార్మల్ చీప్గా లెవెల్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్లా కాకుండా ఆయన లెవెల్ తగ్గట్టు ఒక డిప్యూటీ సీఎం లాగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన నిజంగా రియల్ లీడర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్కి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చేయబోతున్నారంట గ్రాండ్గా. దానికి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు అంటున్నారు. సో మరి వస్తే ఆ స్టేజ్ మీద ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బాబాయ్ కొడుకు ఒకటే స్టేజ్ మీద. సో ఆల్రెడీ పుష్పతో ఆల్రెడీ ఒకరు పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో దీనికి కొంచెం సెక్యూరిటీ ఎక్కువ పెట్టి సో అందరూ కూడా రియల్గా కాకుండా కొంచెం టీవీలో చూస్తే బెటర్ అనమాట. ఎక్కువ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కాకుండా యూత్ వెళ్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? సో ఆయన గేమ్ చేంజర్ కాదు మూవీ చేంజర్ అని చెప్పి అనుకోవచ్చు. సో సంక్రాంతి చేంజర్ రామ్ చరణ్ గారు అని చెప్పి అనుకోవచ్చు. సో ఆయన 3 సినిమాల్లో కాదు ఒకటే సినిమాలో 3 క్యారెక్టర్లు చేసినట్టు అనిపిస్తుంది. ఒక సినిమాలో ఏమో ఒక క్యారెక్టర్లో ఏమో కార్పొరేట్ ఎంప్లాయీలా కనబడుతుంది, ఇంకొక క్యారెక్టర్లో చూసుకుంటే ఒక కాలేజ్ పోరాళ్ళలా కనబడుతున్నాడు, ఇంకో క్యారెక్టర్ తెలియదు ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ కాదు ఒక పొలిటికల్ మనిషిలా కనబడుతున్నారు అనమాట. సో 3 వేరియేషన్స్ కనబడుతున్నాయి మూవీలో. బట్ సినిమా డ్యూయల్ రోల్ అంటున్నారు, నాకు తెలిసి 3 ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో సినిమా మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే మన శంకర్ గారు పొలిటికల్ దాంట్లో ఆయన మంచి దిట్ట. సో పొలిటికల్ మూవీస్లో ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, 90% హిట్ రేషియో ఉందన్నమాట. సో ఫస్ట్ టైం తెలుగులో ఒక స్టేట్ మూవీ చేస్తున్నారు. సో మన తెలుగు వాళ్ళు అయితే కంటెంట్ బాగుంటే కనుక నెత్తి చూసుకుంటారు. సో సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఈరోజు మనం ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కేసులో రియాక్ట్ అవుతారా అవరని. సో ఎట్టకేలకైతే ఈరోజు రియాక్ట్ అయ్యారు. సో ఆయన చేసిన వ్యాఖ్యలకి నువ్వేమనుకుంటున్నావు? రియాక్ట్ అవుతారు. ఎందుకు ఎవరు ఫ్యామిలీ కాబట్టి ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మామయ్య అయినప్పుడు ఎలక్షన్ టైంలో అతని సైడ్ పోకుండా వేరే వైసీపీ టైప్ వెళ్ళిపోయాడు. అతను అలా ఉన్నా కూడా వీళ్ళు క్షమిస్తారు. మెగా ఫ్యామిలీ అనేది ఎప్పటికైనా నమ్మకంగా మంచిగా ఉంటారు కాబట్టి ఎప్పటికైనా క్షమిస్తారు. అంటే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో మీరు అట్లా అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు అనిపిస్తుంది అంతే. అంటే ఎందుకని అట్లా అనిపిస్తుంది? అందరూ కూడా సపోర్ట్ చేశారని అంటున్నారు కదా. సపోర్ట్ ఏం లేదు బ్రో. అప్పుడు మామయ్య సైడ్ పోకుండా వైసీపీ సైడ్ వెళ్ళిపోయి అలా చేసినందుకు ఎంతో కొంత కోపం ఉంటుంది. ఏదో మీడియా ముందు చెప్పాలి కాబట్టి కొంచెం రియాక్ట్ అయ్యాడు అంతే. అంటే అందరూ కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి అయ్యారంటారు అంతే. అందరూ ఎందుకు అవ్వట్లేదు అది ఇది అని అన్నారు కాబట్టి అవ్వాల్సి వచ్చింది. ఓకే, అవ్వాల్సి వచ్చింది అంటారు. సరే, ఇప్పటి వరకు ఆయన గోటుతో బయలుదాని గొడవల దాకా తెచ్చుకున్నారు అండ్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా కల్పితాలే అంటారా?
అంతే బ్రో. ఇప్పుడు ఎంత స్టేజ్కి ఎదిగినా కొంచెం అణిగిమణిగి ఉండాలి, రామ్ చరణ్ లాగా ఉండాలని నా అభిప్రాయం. ఎంతసేపు యాటిట్యూడ్ స్టేజ్ మీద ఇలాగా పాజిటివ్గా ఉండ నెగిటివ్గా నేనే గొప్ప నేనే తోపు అనుకుంటా పోతారు. కాబట్టి ఎంత లేచినా చూశారు కదా పబ్లిక్ ఎలా చేశారు, తొక్కి నారదీశారు అనేది ఇదే ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు ఈ కేసుని జనవరి 10కు వాయిదా వేశారు అల్లు అర్జున్ది. సో ఆల్మోస్ట్ ఈ 10th తర్వాత ఖచ్చితంగా జైలుకే పోతాడని 80% అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? జైలుకి పోతూ ఉంటారు, ఒక రోజు ఉంచి మళ్ళీ బయటికి తీసుకొస్తారు, అది మాత్రం పక్క. కానీ డైలీ ఉంచరు కదా, ఏదో 1 డే తీసుకెళ్ళి అలా తీసుకొస్తూ ఉంటారు అంతే. అంటే సాక్ష్యాధారాలు అన్నీ కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా 100 వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర. పోలీసులు పెట్టిన కేసు స్ట్రాంగ్గా కనిపిస్తుంది కదా. సో ఏమంటారు, ఆయన ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందంటారా లేదంటారా? శిక్ష అనేది ఏమి లేదు బ్రో. అంటే చనిపోయింది కాబట్టి ఆ కోపం మీద రేవంత్ రెడ్డి గారు అలా అంటే పబ్లిక్ నెగిటివ్గా అనుకోకుండా ఒకరోజు అలా రిమాండ్కి తరలిస్తే మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అది ఏమి ఉండదు, అంత నెగిటివ్ ఏమి ఉండదు. ఊరికి అలా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు, అంత ఏమి ఉండదు. హాయ్ బ్రదర్. సో అల్లు అర్జున్ కేసు గురించి తెలుసు కదా. అవునండి. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి స్పందించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అండ్ అల్లు అర్జున్ని కార్నర్ చేశారు, ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఆయన వ్యాఖ్యలకు మీరు ఏమనుకుంటున్నారు? అంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కానీ ఆయన కొంచెం ముందు వెనుక ఆలోచించి మాట్లాడతారు. వాస్తవానికి కూడా ఆయన ఏమన్నాడంటే గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు, సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడాడు. అది వాస్తవం అంతే. కానీ దాన్ని ఏదో పెద్ద రాద్ధాంతం చేసి ఏదో చేయాలని చెప్పేసి ఆలోచించలేదు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏకీభవిస్తున్నాం మేమైతే. అంటే ఇది అల్లు అర్జున్కి సపోర్ట్ అనుకోవచ్చా, గవర్నమెంట్కి సపోర్ట్ అనుకోవచ్చా, లేకపోతే ఆయనకున్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశాడు అనుకోవచ్చా? ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. ఆయన దేనికి సపోర్ట్గా మాట్లాడలేదు, అంటే ఇరు పక్షాలకు కూడా ఒక మద్దతుగా మాట్లాడినట్టుగా మాట్లాడిండు. అటు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం తప్పు లేదు, ఇటు అల్లు అర్జున్ గారి మీదనే ఒక్కరి మీదనే రుద్దడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి 2 విధాలుగా మాట్లాడు. అంటే జోడు గుర్రాల మీద సవారీ చేసినట్టుగా చెప్పిండు అన్నట్టు సమాధానం. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీనలుడు కేసులో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. సో ఈ కేసు అనేది జనవరి 10కు వాయిదా వేశారు. ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ కావచ్చు మళ్ళీ అంటున్నారు. సో ఇది ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు కేసు? మేబీ వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళకు ఒక 2 కోట్లు ప్రకటించడం జరిగింది. సినీ పరిశ్రమ నుంచి దిల్ రాజు గారు కూడా ఒక ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి అన్నారు. కాబట్టిగా ఇక ఇది ఫర్దర్గా ముందుకు వెళ్ళదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక మళ్ళీ ఆయన తీసుకుపోయి చేసేది కూడా ఏముండదు. కాబట్టిగా ఇది కేసు దాకా వెళ్ళదు నాకు తెలిసి. హాయ్ మేడం. హాయ్ అండి. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కేసుకి అయితే స్పందించడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేశారంటున్నారు. మీ అభిప్రాయం? పవన్ నేను అది చూడలేదండి. జస్ట్ అల్లు అర్జున్ కేసు గురించి తెలుసు కదా మేడం, దాని గురించి చెప్పండి. జస్ట్ నేను ఇది అడుగుతాను అంతే. ఓకే ఓకేనా? స్టార్ట్ మళ్ళీ. ఓకే, నమస్తే మేడం. నాకు అనిపించింది చెప్పనా సార్? ఓకే, నమస్తే మేడం. నమస్తే. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కేసుకి స్పందించడం జరిగింది. ఆయన చెప్పిన వ్యాఖ్యలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఆల్మోస్ట్ అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్టు అని అంటున్నారు. చెప్పండి మేడం. అంటే అల్లు అర్జున్ది తప్పేం లేదు అక్కడ. ట్రైలర్కి వచ్చి అదే టీజర్కి వచ్చి తొక్కిసలాట పోయేది వాళ్ళ తప్పు. ఆయన జస్టిస్ చేస్తున్నారు కదా, అల్లు అర్జున్ తప్పేం లేదు అక్కడ. డైలీ అప్డేట్ తెలుసుకుంటున్నారంట, ఆ బాబు ఎలా ఉన్నాడు, ఆ ఫ్యామిలీ ఎలా ఉంది అని. దాంట్లో అల్లు అర్జున్ తప్పే ఉంటుంది. ఇప్పుడు జైల్లో నుంచి జైలుకి పంపించినంత మాత్రం వాళ్ళ ఫ్యామిలీ తిరిగి రాదు కదా, అది నా ఒపీనియన్. అయితే ఈ కేసుని జనవరి 10కి పోస్ట్పోన్ చేశారు. తర్వాత ఖచ్చితంగా 80% ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అంటారు. నేనైతే రిలీజ్ అవ్వాలని చెప్తానండి. జస్టిస్ చేస్తున్నప్పుడు ఇంకా లోపల ఉండి లాభం ఉండదు కదా, నేనైతే రిలీజ్ కావాలని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? హాయ్ బ్రో. హాయ్. సో అల్లు అర్జున్ కేసుకి చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తలేని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈరోజు స్పందించారు. ఆల్మోస్ట్ అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్టు ఆయన మాట్లాడారు. సో ఆ వ్యాఖ్యలకు మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడటం అయితే అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన యాజ్ ఏ ఒక డిప్యూటీ సీఎం కాబట్టి చట్టం ఆయనకి చుట్టం కాదని అందరికీ తెలుసు. విషయం ఏంటంటే అల్లు అర్జున్ యాజ్ ఏ ఫ్యామిలీ అలా అని చెప్పేసి ఆయన అల్లు అర్జున్కి సపోర్ట్ చేసి అయితే మాట్లాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాజ్ ఏ ఒక హానెస్ట్ పర్సన్, అందుకనే ఆయన ఆ రేంజ్లో పిఠాపురంలో
అంత గట్టి పోటీ ఇచ్చి మరి ప్రజల నమ్మకాన్ని గెలిపెట్టుకున్నాడు. సో అల్లు అర్జున్కి సపోర్ట్ఫుల్గా మాట్లాడాడు అనేది ఒక రాంగ్ థింగ్ అయితే కాదు. ఎందుకంటే ఈ విధంగా కొంతమంది అంటున్నారు, అందరేమో ఇక్కడ ఎవరిని కూడా కించపరచకుండా గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాడు, అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తాడు, ఎవరు తగ్గకుండా మాట్లాడారు అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ కాకుండా పవన్ కళ్యాణ్ అంటేనే ఒక హానెస్ట్ పర్సన్. సో ఆయన ఏదన్నా హానెస్ట్గా మాట్లాడతారు, ఒక సైడ్ అటు ఇటు కాదు. ఒక తప్పు వాళ్ళది కరెక్ట్ పాయింట్ అనేది కరెక్ట్ మాట్లాడతారు అనమాట. అది 2 నెంబర్ అయితే కాదు, 8 నెంబర్ అనమాట. అయితే ఈ కేసుని జనవరి 10కు వాయిదా వేశారు. సో ఖచ్చితంగా అప్పుడు అల్లు అర్జున్కి శిక్ష పడుతుంది ఖచ్చితంగా అంటున్నారు. సో పడొచ్చా, పడే అవకాశం ఉందా, పడకపోవచ్చా? 100% పడదండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చెప్పారు, చాలామంది చెప్పారు, ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు. అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అంట. సో దాన్ని వాంటెడ్గా చేసింది అయితే కాదు. ఇంకో విషయం ఏంటంటే శిక్ష 100% పడుతుందని ఎప్పుడు చెప్పాలంటే అల్లు అర్జున్ వాంటెడ్గా ఏదైనా చేసి ఉంటే. ఇంకో విషయం ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే సీసీ ఫుటేజ్లో మీరు గమనించారో లేదో, రీసెంట్గా రిలీజ్ అయింది 9:15కి అక్కడ తొక్కిసలాట జరిగింది, కానీ అల్లు అర్జున్ 35కి వచ్చాడు. సో ఇది బట్టే మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ పరంగా కూడా జరుగుతుంది. సో అల్లు అర్జున్ది తప్పు అనడానికి అయితే 100% కాదు, ఇది తప్పైతే కాదు. హాయ్ బ్రో. హాయ్ అండి. సో ఈరోజు అల్లు అర్జున్ కేసుకు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలకు నువ్వేమనుకుంటున్నావు, నీ స్పందన ఏంటి? నా స్పందన అయితే మన అధికారం ఉంది కాబట్టి అది మెదడుది కాబట్టి ఎత్తుకుంటాడు, అది మ్యాటర్. అంతే అంటావా? అంతే, మన మెదడు కాబట్టి అది తిట్టే అధికారం ఉంది కాబట్టి ఎత్తుకుంటాడు. అది ఫ్యామిలీ విషయాలకు తిట్టుకున్నాడప్ప, అది రాజకీయ విషయాలకు మాత్రం కాదు అది. అది మరి అందరు కూడా సపోర్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు అల్లు అర్జున్కి. అందుకంటే అది రాజకీయంలో ఉన్నాడు కాబట్టి అందుకే ఆ పేరు కావాలి కాబట్టి డైలాగ్ ఉంటాయి. మరి రాజకీయంలో డైలాగులు కొట్టాలి కదా, కొట్టకపోతే వస్తాగా. అంటే ఏదో చెప్పాలని చెప్పాడు కానీ సపోర్ట్ కాదంటారు. సపోర్ట్ కాదు చెప్పాలి, ఎందుకంటే మెదడు కాబట్టి సపోర్ట్ మెదడుకే ఉండేది కాబట్టి ప్రజలకు ఉండదుగా. మరి అది ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు నీకు ఎట్లా అనిపిస్తున్నాయి? కావాలని చెప్పాడా, లేకపోతే నిజంగానే సపోర్టా, లేకపోతే? నా నిజంగా అది 50% కూడా కాదు, అది కావాలని మెదడుకే సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజల కోసమే మాట్లాడేది విషయం మాత్రం. మరి ఇప్పుడు ఈయన కేసుని జనవరి 10కి విచారణ వాయిదా వేశారు. తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అంట. లేదు, అవుదన్నా, ఎందుకు అవ్వదు. ఎందుకని? ఎందుకంటే ఆయన తప్పు ఆయన చేసింది అయితే మటర్ కాదు, ఆయన చేసింది మటర్ కాదు. అది క్యాష్ ప్రజలు అభిమానం కాబట్టి వచ్చి దోసుకుని తొట్టుకున్నారు. అది ఆయన ఏం చేస్తాడు, అల్లు అర్జున్ గారు ఏం చేస్తాడు ఇంకా దాని విషయంలో అది. మరి పోలీసుల దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి, ఫుటేజెస్. చంపినట్టు రీల్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన చంపింది కానీ నాకు కత్తి తీసుకొని చంపడం కానీ, కారులో తొక్కించడం కానీ వీడియో ఉందా? వీడియో లేదుగా. అది వీడియో ఉంటే చూపించమని ఫస్ట్. ఆ వీడియోలో వచ్చి ఇలా మ్యాటర్ ఇలా చేశాడు, ఇది ఇలా విషయం చేశాడు మ్యాటర్, వీడియో చూపించమను. ఆ వీడియో ఉంటే తీసుకెళ్ళమను. వీడియో లేనప్పుడు దానికి విషయం దాన్ని అనేది చేస్తారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమే అంట. అది అబద్ధమే. అలాగే మన యూట్యూబ్లోనే మనకు వీడియో వచ్చింది, మా మీద మా మామ ఎప్పుడు వస్తాడని ఇంటి దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు, ఎందుకు ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ సార్ వెళ్ళి చూసి పలికిరిచ్చాడు. ఇంకా అది మెదడు కాబట్టి.